నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నాయి. మరి తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సొంగ రోషన్ కుమార్ గారిని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. మరి ఇప్పటి వరకు 14 మంది చింతలపూడి నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా యాస్పిరెంట్స్గా ఆశావాహులుగా తెలుగుదేశం పార్టీలో పెద్దల దగ్గర రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ చివరికి స్థానికేతరనే విమర్శలు లేకుండా స్థానికులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఖమ్మం విజయరాజు స్థానికుడు చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా సొంగ రోషన్ కుమార్ గారు కూడా చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇతని ధర్మాజిగూడెం. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అమెరికాలో స్థిరపడి తన రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తితోనే 2019 నుండి చింతలపూడి నియోజకవర్గంలో సొంగ రోషన్ కుమార్ గారు పనిచేస్తున్నారు. మరి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల వడపోతలు సర్వేలు అన్ని కూలంకుషంగా రిపోర్టులు తెప్పించుకున్న తర్వాత మాత్రమే చింతలపూడి నియోజకవర్గానికి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగడానికి సొంగ రోషన్ కుమార్ గారిని పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు గారు ఒక లేఖను కూడా విడుదల చేశారు. చింతలపూడి నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా సొంగ రోషన్ కుమార్ గారిని ఎంపిక చేస్తూ ఒక లేఖను కూడా విడుదల చేశారు. మరి చింతలపూడి నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఉన్న మిగిలిన 14 మంది ఆశావాహులు మరి సొంగ రోషన్ కుమార్ గారికి సహకారం అందిస్తారా, ఎలాంటి సహకారం అందిస్తారు, మరి ఇవన్నీ సెట్ చేసుకోవడం సొంగ రోషన్ కుమార్ గారికి సాధ్యపడుతుందా అంటే ఇవన్నీ ముందు రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది. 2009, 2014, 2019, 2024 చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం అనగానే ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన మాల లేకుంటే మాదిగ ఈ 2 సామాజిక వర్గాల అభ్యర్థులే రంగంలో ఉంటారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఆనాడు మద్దాల రాజేష్ కుమార్ గారు మాది సామాజిక వర్గం నుండి అభ్యర్థిగా ఉన్నారు. ఇప్పుడు 2014లో మరి తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీమతి పీతల సుజాత గారు మరి మాల సామాజిక వర్గం నుండి పీతల సుజాత గారు మరి టీడీపీ అభ్యర్థినిగా విజయం సాధించి మరి మంత్రిగా 2014 నుండి టీడీపీ గవర్నమెంట్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రినిగా భూగర్భ గనుల శాఖ మంత్రిగా పీతల సుజాత గారు పనిచేశారు. మళ్ళీ 2019లో టీడీపీ నుండి కర్రా రాజారావు గారు మాల సామాజిక వర్గం, అదేవిధంగా 2019లో వైసీపీ నుండి ఉన్నమట్ల ఎలిజా గారు మాల సామాజిక వర్గం. ఒకే సామాజిక వర్గం చెందిన అభ్యర్థులు 2 పార్టీల్లో 2019లో పోటీ చేయడం వల్ల మరి 2019 ఎన్నికల్లో చింతలపూడి నుండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నమట్ల ఎలిజా గారు మాల సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి విజయం సాధించారు. మరి ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఎవరైతే బాగుంటుందనేది 2 పార్టీలు అంచనాలకు వచ్చి మరి ఎప్పుడెండో ఆశావాహులుగా ఉంటున్న వైఎస్ఆర్సీపీ తరఫున ఖమ్మం విజయరాజు గారు, ఆయన పుట్టింది పెరిగింది లింగపాలెం మండలం మట్టంగూడెం, ఆ తర్వాత కామరకోట మండలంలో మరి చదువు కానీ విద్యాభ్యాసాలు కానీ కుటుంబం కానీ కుటుంబ నేపథ్యాలు కానీ బంధుత్వాలన్నీ కూడా కామరకోట మండలంలోనే ఖమ్మం విజయరాజు గారికి ఉన్నాయి. అదేవిధంగా సొంగ రోషన్ కుమార్ గారు మరి ఆయన కూడా ధర్మాజిగూడెం సంబంధించిన వ్యక్తి. మరి ధర్మాజిగూడెంలో చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటూ విద్యాపరంగా ఆ కుటుంబం కూడా విద్యాపరంగా ఉన్న స్థాయిలో ఉన్నారు. మరి సొంగ రోషన్ కుమార్ గారు కూడా విద్యాపరంగా ఉన్న స్థాయికి వెళ్ళి సాఫ్ట్వేర్ రంగంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా అమెరికాలో స్థిరపడి రాజకీయాల పట్ల ఉన్న ఆకాంక్షతోనే 2019 నుండి చింతలపూడి నియోజకవర్గంలో పార్టీని
టీడీపీలోనే కొనసాగుతూ చంద్రపూడి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి కార్యక్రమంలో ఎక్కడ ఏం జరిగినా సొంగ రోషన్ కుమార్ గారు పార్టీ కోసం బలోపేతం చేసే దిశగా ఈ 4.5 సంవత్సరాలు పనిచేశారు. అయితే చంద్రపూడి నియోజకవర్గంలో సామాజిక వర్గాల వారీగా అంచనాలే ప్రధానంగా చర్చకు దారితీస్తున్నాయి. మరి సొంగ రోషన్ కుమార్ గారు మాది సామాజిక వర్గం, వైసీపీ అభ్యర్థి ఖమ్మం విజయరాజు గారు మాల సామాజిక వర్గం. మరి 2 సామాజిక వర్గాల వారు చూస్తే 2009 అంచనాలు వేస్తే మరి ఇప్పుడు టీడీపీ మరి మాది సామాజిక వర్గ అభ్యర్థికి సొంగ రోషన్ కుమార్ గారికి అభ్యర్థిని ఖరారు చేశారు. మరి చంద్రపూడి నియోజకవర్గంలో మరి ఈయనకున్న పరిచయాలు స్థానికుడిగా ఇద్దరు స్థానికులే. ఇటు టీడీపీ అభ్యర్థి ఇటు టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారు, వైసీపీ అభ్యర్థి ఖమ్మం విజయరాజు వీరిద్దరు కూడా స్థానికులే. ఇప్పటివరకు స్థానికులకే టిక్కెట్లు ఇవ్వండి, స్థానికేతరులకు టిక్కెట్లు ఇవ్వద్దు ఏ పార్టీ అయినా అని చెప్పి అటు వైసీపీలో డిమాండ్ ఉంది, ఇటు టీడీపీలో కూడా డిమాండ్ ఉంది. ఎవరికి ఇచ్చినా స్థానికులకి ఇవ్వని చెప్పి టీడీపీలోని చాలామంది నాయకులు పార్టీ అధిష్టానానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. మరి ఈ నేపథ్యంలోనే పార్టీ అన్ని రకాలుగా ఆలోచించి మరి సొంగ రోషన్ కుమార్ గారిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చింతలపూడి నియోజకవర్గానికి 2024 అభ్యర్థిగా రంగంలో దించడానికి ఇన్ఛార్జిగా నియమించింది. ఈయనే 2024 ఎన్నికల్లో అభ్యర్థి కాబోతున్నారు. మరి ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరగబోతున్నది ముందు తెలియనుంది. మరి చింతలపూడి నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలంటే మరి చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ గారు చాలా కీలక పాత్ర వహిస్తారు. తెలుగుదేశం పార్టీలో 4 మండలాల్లో వారికున్న పరిచయాలు, బంధుత్వాలు, స్నేహాలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి లాభిస్తాయి. మరి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గ అభ్యర్థులు మరి అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో పరిచయాలు పార్టీ పరంగా ఉన్నా కూడా వ్యక్తిగతంగా లేవు. అయినప్పటికీ కూడా మరి గంటా మురళి గారు లాంటి సీనియర్ నాయకులు టీడీపీలో ఉండడం వల్ల వారు ఈ రాజకీయ చంద్రపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవాలంటే ఆయన వ్యూహాలు ప్రతివ్యూహాలు ఖచ్చితంగా సత్ఫలితాలు ఇస్తాయనడానికి మరి ప్రతి కార్యక్రమంలో వారే కీలక పాత్ర పోషించి చంద్రపూడి నియోజకవర్గం టీడీపీని ప్రధాగా లాక్కొచ్చారంటే మరి తెర వెనక గంటా మురళి గారు ఉన్నారు. తెరకు ముందు ఎస్సీ నియోజకవర్గ అభ్యర్థులు పోటీలో ఉన్న రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి ఎస్సీ అభ్యర్థులే ఉండాలి. మరి పార్టీని నడిపించడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడంలో గంటా మురళి గారు కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి 2024లో కూడా అదే ప్రెస్టేజ్తో మరి సొంగ రోషన్ గారు ఇప్పటికే మరి గుళ్ళు తిరుగుతున్నారు. ఈవేళ మధ్యాహ్నం స్వామి గుడి జంగాడిగూడలో దర్శించుకున్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయాలు ఎన్నికల్లో ఈసారి గెలుపు కోసం నేను ప్రయత్నిస్తాను, అందరినీ కలుపుకుపోతాను, రాజకీయాలు కంటే నాకు పార్టీలో అందరూ ముఖ్యం, అందరితో కలిసి ప్రయాణం చేసి 2024 ఎన్నికల్లో టీడీపీని చంద్రపూడి నియోజకవర్గంలో గెలిపించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి కానుకిస్తా అని చెప్పి సొంగ రోషన్ కుమార్ గారు అంటున్నారు. మరి ముందు మరి రోషన్ కుమార్ గారి యొక్క అడుగులు ఎలా ఉంటాయి, మరి వారికి ఆశావాహులు ఎంతమంది సహకరిస్తారు, నియోజకవర్గంలో ఉన్న పరిచయాలు ఏ విధంగా ఆయనకు ఉపయోగపడతాయి, గెలుపు దిశగా అడుగులు వేస్తారా, మరి ఏ విధంగా జరుగుతున్నది రానున్న రోజుల్లోనే తేలనుంది. తింటే అలంకార్ స్వీట్స్ తినాలి, తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి. ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు, ఇక ముందు చూడరు. అందుకే రుచి, క్వాలిటీ, టేస్ట్ విషయంలో తగ్గేదేలే. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది. ఇది హ్యాపీ టైమ్, స్వీట్ మూమెంట్. లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ at Alankar Sweets and Bakers, Rama Mahal Center, RR Peta, Yeluru, Fire Station Center, Yeluru.